హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో మణిగూడు రాజశేఖర్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సో ఈ మనీ టాక్స్ అనే సిరీస్ మనం ఏదైతే కంటిన్యూ చేస్తున్నామో దానికి బాగా రెస్పాన్స్ కూడా వస్తున్నట్లు మనం చూస్తున్నాము. అందుకని చెప్పి ఈ రోజు ఈ ఎపిసోడ్ లో మరి ఇంకొక కోట్ గురించి మనం మాట్లాడుకుందాము. ఆ కోట్ మీరు రాసింది ఏంటంటే, మన సంపాదనని చూసి మనం ఇంప్రెస్ అయినంతగా మరెవరు అవరు, అలా చేసే ప్రయత్నం వ్యర్థం. ఒకసారి దీని గురించి చెప్పండి సార్. ఈ కోట్స్ అన్ని కూడా ఒక ఐడియా తోటి సేమ్ నడుస్తుంటాయి కాబట్టి సిమిలర్ గా ఉంటాయి. దగ్గర దగ్గర ఉన్న కోట్స్ మన సంపాదన చూసి లేదా మన సంపాదన చూసి మనం ఇంప్రెస్ అయినంతగా మరెవరు అవరు. అంటే జనరల్గా ఏం చేస్తారంటే వీళ్ళు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నా దగ్గర ఇంత ఉంది అని చెప్పుకోవటం కానీ చూపించుకోవటం కానీ, అంటే రెండు రకాల డైమెన్షన్స్ ఉన్నాయి దీంట్లో. ఒకళ్ళు ఏంటంటే ఎంత ఉన్నా కానీ చూపించకుండా నా దగ్గర ఏం లేదు అని భేదడుపులు ఇడుస్తారు. ఇది ఒక రకం. రెండో రకం ఏంటంటే ఏం లేకపోయినా సరే నా దగ్గర ఇంత ఉంది అంత ఉంది అని చెప్పి ఎగ్జాగరేట్ చేసి చెప్తారు. ఒకడేమో అసలు ఉన్నా కానీ చూపించుకోడు, ఇంకోటి ఏం లేకపోయినా కానీ నా దగ్గర ఉంది అని చూపిస్తాడు. ప్లస్ ఇంకోటి ఏంటంటే జనరల్గా ఈ మిడిల్ క్లాస్ పూర్ క్లాస్ వాళ్ళకి ఒకనొక కొంచెం మనీ రాగానే, కొంచెం ప్రాస్పరిటీ రాగానే, కొంచెం సంపద రాగానే అది 10 మందికి తెలియాలి. 10 మంది అంటే వీళ్ళకి ఎందుకు వస్తుంది ఇది అంటే, ఎక్కడో ఏదో సమాజంలో ఎక్కడో ఏదో ఒక రకంగా ఒక ఇంప్రెషన్ ఒకటి వచ్చింది ఏంటంటే, జనాలు నీకు డబ్బు ఉంటేనే విలువిస్తారు. 99% ఆఫ్ ది జనాలకి ఒక భ్రమ ఏంటంటే డబ్బు ఉంటేనే విలువిస్తారు, డబ్బు ఉంటేనే గౌరవం ఇస్తారు, డబ్బు ఉంటేనే మనకు ఒక స్థాయి ఉంటుంది అనేది ఒక ఐడియాలజీ. అంటే వాళ్ళు చూసిన దృష్టికోణంలో, వాళ్ళు చూసిన పరిస్థితుల్లో, వాళ్ళకున్న అనుభవంలో అది రైట్ అయి ఉండొచ్చు. దాని గురించి నేను డిబేట్ చేయట్లేదు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, అంటే డబ్బు ఉన్నది అని చెప్పి అంటే మీరు నాకు రెస్పెక్ట్ ఇవ్వాలంటే డబ్బు ఉంటే రెస్పెక్ట్ ఇస్తారు. ఇది ఒక ఆస్పెక్ట్ అయితే, నా దగ్గర డబ్బు ఉంటే ఇవ్వరు. నా దగ్గర డబ్బు ఉందని మీకు తెలిస్తే ఇస్తారు. నా దగ్గర డబ్బుని మీకు తెలియదు అనుకోండి, పొజిషన్ సేమ్ కదా. సో డబ్బు ఉండటం ఒక లెక్క, డబ్బు ఉందని మీకు తెలియటం ఒక లెక్క. సో ఈ డబ్బు ఉందని మీకు తెలియజేసి నేనేంటంటే ఇంప్రెస్ అనమాట. నేను ఇక్కడ ఫ్లాట్ కొన్నాను, ఇక్కడ ప్లాట్ కొన్నాను, ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఇక్కడ ఇల్లు ఉంది, ఇక్కడ కారు ఉంది, అక్కడ ఇది ఉంది, అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఇక్కడ ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి. సో ఐఎమ్ సో ప్రాస్పర్, నాకు దగ్గర ఇంత డబ్బు ఉంది, ఇంత సంపాదన ఉంది అని చెప్పి నేను మిమ్మల్ని ఇంప్రెస్ చేయను. వావ్, ఇంత డబ్బు ఉన్నాడా, కోటీశ్వరుడు బస్, చాలా గొప్పడు అనుకోవాలి అనేది వీళ్ళ ఆలోచన, ఇది చెప్పేవాడు ఆలోచన. కానీ సాడ్లీ ఏమవుతుందంటే, మీరు చెప్తే అవతలడికి ఏమవుతుందో వదిలిపెట్టండి. ఇప్పుడు ఒక వ్యక్తి మీకు చెప్తున్నాడు, నా దగ్గర అదొక 20 lakhs అక్కడ ఉంది స్థలము, ఇంకో 50 lakhs పొలం ఉంది, 1 crore బిల్డింగ్ ఉంది, ప్లస్ ఇంకోటి ఇది ఉంది, అది ఉంది, అది ఒక 5-6 crores ప్రాపర్టీస్ గురించి మీకు డీటెయిల్స్ ఇచ్చాడు. మీకు ఇచ్చాడు, నేనే ఇస్తున్నా. నేను ఈ డీటెయిల్స్ చెప్తున్నాడు, మీ మనసులో నడిచే థాట్ ఏంటి? చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి, వెల్త్ ఉంది, అసెట్స్ ఉన్నాయి, డబ్బు ఉంది. ఫైనల్ గా లాస్ట్ లో బాటమ్ లైన్ నాకేంటి అయితే నాకేంటి, అవును తనకుండదు అయితే నాకేంటి. అవును. ఇది ఒకసారి, 2 సార్లు 3 సార్లు 4 సార్లు నేను ప్రతిసారి ప్రతిసారి ఇటు రీల్ వేస్తా ఉంటే, అరే నీ దగ్గర ఉంటే 10 సార్లు తినిపోయి 20 సార్లు పో, నాకేం చేస్తున్నావు, నేనేం చేయమంటావు, నేనేం చేసుకోవాలి? నీ దగ్గర ఉంది, ఓకే ఉంది, చెప్పావు, మేము విన్నాం, అర్థమైంది మాకు, ఏంటి ఇంకేంటి? కానీ వీడు చెప్పేటప్పుడు మటుకు ఆనందం నా దగ్గర వీడు మురిసిపోతుంటాడు అనమాట. నేను ఇంత సంపన్న ఉండి, ఇంత ప్రాస్పరిటీ ఉంది, ఇంత డబ్బులు ఉన్నాయి, ఇంత రిచ్ పర్సన్ అని వీడు మురిసిపోతుంటాడు. ఈ మురిపి ఎవరిది అంటే చెప్పేవాడిదే, వినేవాడికి లేదు. సో ఇక్కడ నీ సంపదను చూసి ఎవరు ఇంప్రెస్ అవుతున్నారంటే నువ్వు ఒక్కడే ఇంప్రెస్ అవుతున్నావు, అవతల దాన్ని ఇంప్రెస్ అవ్వట్లే, పట్టించుకోవట్లేదు. ఒకవేళ వాడి దగ్గర లేవనుకో, ఇది ఎక్స్ప్రెషన్. వాడి దగ్గర నీకంటే ఎక్కువ ఉందనుకో, అది ఎక్స్ప్రెషన్, రైట్? అంతే. అవును. బట్ దే ఆర్ నాట్ సో ఇంప్రెస్డ్ ఆర్ వావ్ అని మనం ఏదైతే ఇంపాక్ట్ ఎక్స్పెక్ట్ చేసి వావ్ అంటాడు, ఓహో అంటాడు, యూహో అంటాడు, ఇక హారతి పడతాడు, వాడు మనకి ఇక రెడ్ కార్పెట్ వేస్తాడు, వాడు మనకి రెస్పెక్ట్ ఇస్తాడు, దేవుళ్ళకి నెత్తి. నో, సింప్లీ టు సే వాడు ఒకటే మాట అంటాడు, నీ దగ్గర డబ్బు ఉంది, నీ దగ్గర ఉంది, అవును, నాకేమైనా ఇస్తున్నావా? ఇవ్వట్లేదు. వాట్ ఫర్ ఐ బోదర్, నేనెందుకు బోదర్? వాడు ఒకసారి అనుకున్నాం, వావ్ అనుకున్నాం, అయిపోయింది.
ఒక్కసారి వావ్, తర్వాత లేదు ఇంకా దానికి. అది కూడా ఒకసారి వావ్ ఎప్పుడు అంటే నేను నీకంటే పొజిషన్ డౌన్లో ఉంటే, నీకంటే బెటర్ పొజిషన్ ఉన్నా అనుకో, అరే నా దగ్గర నీకంటే ఎక్కువే ఉన్నాయి, నాకు ఎందుకు చెప్తున్నావు, నేను చెప్పుకుని తిరుగుతున్నా, ఎందుకు చెప్పుకుని తిరుగుతున్నావు. తెలంగాణలో అయితే హల్కట్ అంటారు, చిల్లరగాళ్ళలాగా, చిల్లరగాళ్ళకి ఎందుకు చెప్పుకుంటున్నావు అంటారు. అదే ఆంధ్రాలో అనుకో బడాయి, హెచ్చులు పోతున్నాడు, బడాయి పోతున్నాడు, ఆంధ్ర లాంగ్వేజ్లో అంటారు. తెలంగాణ అయితే చిల్లరగాళ్ళగా ఉన్నాడు, ఎవరు ఏం చేస్తున్నాడు, చిల్లర నీ దగ్గరే ఉంది మా దగ్గర లేదా అంటాడు. ఎవడు ఉన్నోడు లేడు అయితే ఉంటే ఉన్నది మీ నీ దగ్గర, నాన్నేం చేయమంటావు, నాకైతే ఏం లేదు కదా, నాకైతే ఏమీ ఇవ్వట్లేదు కదా, సో వై షుడ్ ఐ బాదర్ అంటే ఇక్కడ పాయింట్. ఆల్ టోటల్గా ఈ కోర్టులో చెప్పేది ఏంటంటే నీ దగ్గర ఉన్న సంపదను చూసి నువ్వు మురిసిపోవాలి, నువ్వు ఇంప్రెస్ అవ్వాలి. తప్పితే ఈ ప్రపంచంలో ఎవడు కూడా ఇంప్రెస్ అవ్వడు. వదిలేయండి, ఇదంతా చాలా చిన్న చిన్న విషయాలు. పెద్ద విషయం చెప్తా, ముఖేష్ అంబానీ కొడుకు పెళ్ళి 5,000 కోట్లు పెట్టి చేశాడు. మనం ఏమనుకున్నాం, వావ్ ఎంతసేపు, 1 minute 2 minutes 3 minutes తర్వాత ఠీకే ఓకే. అయితే ఉన్నదయ్యా, ఉన్నది చేసాడు. అది డబ్బులు వేస్ట్ చేసాడని ఒక డిబేటు లేదు, బాగా చేసాడని ఒక డిబేట్. ఈ డిబేట్లోకి వద్దు మనకు. మనమే అనుకుంటా ఉన్నది చేసాడు, ఆయన దగ్గర ఉందంట 0.5% అంట, ఆయన చేసిన దాంట్లో 0.5% అంట ప్రాపర్టీ. ఓకే సరే, అయితే దట్స్ ఇట్. ఫోర్బ్స్ లిస్ట్ వస్తుంది, ఈ బిల్ గేట్స్కి ఇంత అంట, కార్లోస్ స్లిమ్కి ఇంత అంట, జాక్ మాకి ఇంత అంట, వీళ్ళకి ఇదే మార్క్ జుకర్బర్గ్కి ఇంత అంట, ఇదంటే లిస్ట్ నంబర్ చూస్తాం. తర్వాత అంతే అంతే. నోబడీ ఈజ్ ఇంట్రెస్టెడ్, నోబడీ ఈజ్ ఇంప్రెస్డ్. ఆ క్షణం వరకే ఇంప్రెస్ అవుతారు, తర్వాత ఎవడు ఇంప్రెస్ అవ్వడు. ఎవడి గోల వాడికి సరిపోతుంది. వాళ్ళని ఇంప్రెస్ చేయాలి. నువ్వు ఆరాటంలో నువ్వు ఏదైతే ఆరాటం చేస్తుంటావో అంత ఆరాటం అవసరం లేదు. అంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా అనవసరం. ఇప్పుడు నేను ఈ స్టూడియోకి వచ్చా, నేను ఈ స్టూడియోకి మారుతి కార్లో వచ్చానా, మెర్సిడీస్లో వచ్చానా, నీకు కానీ ఆడియన్స్కి కానీ అనవసరం కదా. నేను ఇక్కడ ఎందుకు వచ్చాను, నేను చెప్పి వచ్చిన పర్పస్ నేను కరెక్ట్ ఫుల్ఫిల్ చేస్తున్నాను, అది మాత్రమే అవసరం. నేను మారుతిలో వచ్చానా, మెర్సిడీస్లో వచ్చానా, లేకపోతే ఏంటది మనకు 10,000 సూట్ వేసుకున్నానా, 1,00,000 రూపాయలు సూట్ వేసుకున్నానా, నోబడీ కేర్స్. ఎవరికి అవసరం కూడా లేదు. సో మనం మటుకు మురిసిపోతున్నారు. సో ఈ మురిసిపోవటంలో ఏంటంటే మనం ఇంకోటికి చెప్పి మనం వాళ్ళేది ఇంప్రెస్ చేయాలి అని ఈ ఆరాటంలో మనం చేయాల్సిన పనులు మానేసి ఈ ఇంప్రెస్ చేయడంలో బిజీగా ఉంటాం అన్నమాట. నాకు ఎంత ఉంది అంత ఉంది, చూసుకోండి, అది చేయండి, ఇది చేయండి. సో నోబడీ కేర్స్. అంటే ఈ అలా చెప్తే అంటే వీడికి 4 కోట్లు 5 కోట్లు ఉందంట, లేదా 10-20 కోట్లు ఉందంట, లేదా 50-100 కోట్లు ఉందంట అంటే జనాలు వావ్ అని ఇంప్రెస్ అవుతారేమో అని ఇంప్రెస్ చేసే ప్రయత్నంలో నువ్వు ఆ ప్రయత్నాన్ని తీసుకెళ్ళి ఆ ఎనర్జీని పెట్టుకెళ్ళి నీ లైఫ్ డెవలప్ చేసుకోవడానికి పెట్టుకుంటే చాలా బెటర్ ప్రయోజనం ఉంటుంది. ఇది అయ్యే పని కాదు, ఇది ఎవడో ఇంప్రెస్ కాడు, నువ్వు అక్కడే ఇంప్రెస్ అవ్వాలి. నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు చూసి నువ్వు మాత్రం మురిసిపోవాలి. ప్రపంచంలో ఎవరికి దీని గురించి పట్టదు. అలాంటి ప్రయత్నం చేయడం కూడా వేస్ట్. ఈవెన్ యువర్ బ్రదర్, యువర్ ఓన్ బ్రదర్, నీ ఓన్ బ్రదర్ చెప్పారు నా దగ్గర 50 కోట్లు ఉన్నారు, అయితే ఏం చేయమంటావు, నాకేమైనా ఇస్తావా అంటాడు. నాకేమైనా ఇస్తా ఇవ్వవు కదా, నాకు ఈయన కాడికి నీ దగ్గర ఎంత ఉంటే నాకేది ఠీకే అంతే, మహా అయితే ఠీకే. దట్ ఇస్ ద లాస్ట్ వర్డ్. సో ఇంప్రెస్ చేసే ప్రయత్నం అనేది వృధా. దట్ ఇస్ వాట్ కోట్ మీన్స్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చూసిన వాళ్ళకు కూడా రిలేటబిలిటీగా ఉంటుంది తప్పకుండా. అండ్ ఇలాంటి ఇంకా ఎపిసోడ్స్ మనం చేస్తూనే ఉంటాము. వాటన్నిటితో కూడా మీరు అప్డేటెడ్గా ఉండాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ప్రతి ఒక్కరితో షేర్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.